ఈ వార్తలను సమర్పిస్తున్నవారు నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రీవెన్సల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ప్రజల నుంచి స్వీకరించిన వినతులు పాల్గొన్న జిల్లా అధికారులు. పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్ష చేపట్టిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, మొక్కజొన్న, వరి రైతులకు భరోసా ఇచ్చిన ఎంపీ. ఏలూరులో ఘనంగా విప్లవకారుడు కార్ల్ మార్క్స్ 207వ జయంతి, పాల్గొన్న టేగా ప్రభాకర్, మన్నవ కృష్ణ చైతన్య. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కించుకున్న దేవరపల్లి మండలం ఎర్రగూడెం నివాసితురాలు తులసిమణి. ఘనంగా టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ పుట్టినరోజు, పాల్గొన్న ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, ఎమ్మెల్యే రోషన్ కుమార్. జిల్లాలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పర్యటించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా పోలవరం మండలంలోని గూటాల, పట్టిసీమ గ్రామాలలో ధాన్యం రైతులతో ఆయన మాట్లాడారు. రహదారి పక్కన ఆరబోసిన ధాన్యం రాసులను పరిశీలించారు. అన్నదాతల సమస్యలు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ అధికారులు నిలిపివేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఎదుట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయన తక్షణమే స్పందించారు. జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డికి ఫోన్ చేసి రైతుల సమస్యలు వివరించారు. రబీ సీజన్ లో రైతులు పండించిన ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలవరం వ్యవసాయ శాఖ అధికారి అందుబాటులో ఉండటం లేదని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు రైతులు ఫిర్యాదు చేశారు. బాధ్యతగా పనిచేయాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని వ్యవసాయ అధికారిని ఫోన్ చేసి మందలించారు. అనంతరం పట్టిసం వద్ద మొక్కజొన్న రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మొక్కజొన్నలు వారబోసుకునేందుకు ప్లాట్ఫారాలు, గోదాములు నిర్మించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ప్లాట్ఫారాలు, గోదాముల నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరుకు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని అధికారులకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. గత సంవత్సరంలో రైతులకు వెనువెంటనే నిధులు జమ చేయడం కారణంగా ఈ ఏడాది ఊహించిన దానికంటే అదనంగా వరి పండించారని, లక్ష్యాలను అధిగమించి పంట వచ్చిందని, దీనిపై మంత్రి దృష్టికి తీసుకువెళ్తామని, కొనుగోలు దిశగా అడుగులు వేస్తామని ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పేర్కొన్నారు. ఇప్పుడు ఏమైందంటే ధాన్యం పోయినసారి ఎక్కువ మనం డబ్బులు ఇవ్వడం వల్ల ఈసారి రైతులు ఎక్కువ పండించారు. అది ఇప్పుడు నిన్న వరకు 2,20,000 ఉన్నింది. 30,000 మళ్ళీ రాత్రి నేను మీ దగ్గర రాకముందు నాకు తెలిసింది మీరు అందరు నన్ను ఆపుతున్నారని. నేను కలెక్టర్తో పొద్దున రాత్రే మాట్లాడితే సార్ ఇంకొక 30,000 తీసుకుంటున్నామంటే అది దాంట్లో పోలవరం వాళ్ళది కూడా కొంచెం యాడ్ చేసి అంతా తీసుకోమని చెప్పాను. మీరు చేసుకుంటారు, మేము మాట్లాడతాం. దేశానికే తలమానికమైన పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను చాలా చిత్తశుద్దితో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనులను ఆయన సోమవారం పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతి, కార్యాచరణ తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్లు సోమవారం విజిటింగ్ లో భాగంగా ప్రాజెక్టుకు విచ్చేసిన ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ఘన స్వాగతం పలికారు. ఆయనతో కలిసి స్పిల్వే, డయాఫ్రమ్ వాల్ పనులను పరిశీలించారు. సంబంధిత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారితో కాంక్రీట్ బేస్ సంబంధించిన క్వాలిటీ గురించి వారితో మాట్లాడారు. అనంతరం అన్ని శాఖల అధికారులతో సమావేశంలో చర్చించారు. ఆరుండర్ ప్యాకేజ్, నిర్వాసితులకు పునరావాసం, గత ప్రభుత్వంలో అవకతవకల గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీను, జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవి, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణ, ఐటీడీఏ పీఓ, ప్రాజెక్ట్ ఇంజనీర్స్, తహసీల్దార్, డిపార్ట్మెంట్ సిబ్బంది, 7 మండలాల ఎన్డీఏ కూటమి నాయకులు, మండల ప్రెసిడెంట్స్, కార్యకర్తలు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టులో నిర్వహించే పనులు ఏ మేరకు అవ్వాల్సి ఉన్నాయో వాటిపై ఆయన సూచనలు అందజేస్తారు. ఏ దశలో నిర్వాసితులకు ఇవ్వాల్సిన ఆర్డర్ ప్యాకేజీల గురించి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ తో పాటు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మీడియాతో మాట్లాడారు. అందుబాటులో రూపాయలు బడ్జెట్ రిలీజ్ చేసి ఏదైతే నిర్వాసితులు 6,50,000 రూపాయలు మనం ప్రతి ఒక్క కుటుంబానికి అందించడం జరిగింది. అలాగే R&R ప్యాకేజ్ కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి
ప్రాజెక్ట్ త్వరితగతిన ముందుకెళ్ళడానికి 15,000 కోట్లను రిలీజ్ చేయడం, అలాగే డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి 900 కోట్లని రిలీజ్ చేయడం, అలాగే మళ్ళీ పోలవరం నిర్వాసితులకి ఏదైతే కాలనీకి సంబంధించి గత ప్రభుత్వాల్లో ఎన్నో వైఫల్యాలు జరిగినాయి, దానికి సంబంధించి మళ్ళీ రీకన్స్ట్రక్షన్స్ కోసం టెండర్స్ వేయడం, ఇవన్నీ కూడా ఎన్నికల్లో మనం ఏదైతే నిర్వాసితులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుంటూ వచ్చాం. అలాగే మినిస్టర్ గారు రామనాయుడు గారు, అలాగే ఎంపీ గారు మహేష్ గారు ఈరోజు పోలవరం ప్రాజెక్టు మీద, అలాగే పోలవరం నిర్వాసితుల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. అలాగే రోడ్స్ విషయంలో కూడా బీఆర్కి సంబంధించి సుమారు 30 కోట్ల రూపాయలు ఇస్తే ఎంపీ గారు కూడా స్పెషల్ గ్రాంట్స్ మనకి పోలవరం కానీ, కుకునూరు, వేలేరుపాడు, అలాగే ముఖ్యమైన రహదారులు కూడా ఆయన స్పెషల్ ఫండ్స్ నుంచి మనకి పోలవరం మీద ఏదైతే ఆయన ఉన్నటువంటి ప్రేమ మీద ఈరోజు మనకి ఫండింగ్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. అలాగే ముఖ్యంగా మన ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి ఒక్క డెవలప్మెంట్ కూడా ఈరోజు గవర్నమెంట్ ఒక శ్రద్ధతో ఈరోజు గిరిజనులు అభివృద్ధి చేయాలి, అలాగే గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మంచి ఇంట్రెస్ట్ ఈరోజు ప్రత్యేకమైన నిధులు మనకు కేటాయించడం జరుగుతుంది. అలాగే స్పెషల్గా పోలవరం ప్రాజెక్ట్ని 2027 కల్లా ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలని, అలాగే పోలవరం నిర్వాసితులందరూ కూడా ప్రతి సంవత్సరం వరదలు వస్తే వాళ్ళు ప్రాణాలు అరచేతితో పట్టుకొని వాళ్ళు పండ్లో గుడ్డలో వెళ్ళి అనేక ఇబ్బందులు పడుతున్నారు. అవన్నీ కూడా మన ప్రభుత్వంలో లేకుండా ఉండాలని వాళ్ళని ఇమీడియట్లీగా వాళ్ళ కాంపన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ సీజన్ కల్లా వాళ్ళని సురక్షిత కాలనీకి తరలించి వాళ్ళకి ఏదైతే కాలనీలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి, వాటర్ సమస్య కానీ, లేకపోతే కరెంటు కానీ, లేకపోతే సిసి రోడ్లు కానీ, వాళ్ళు నిర్మించినటువంటి ఇళ్లలో నాణ్యత లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రీసెంట్గా మన మినిస్టర్ గారు కూడా రామనాయుడు, మన మనోహర్ గారు కూడా విజిటింగ్ చేయడం జరిగింది. చాలా గత ప్రభుత్వాల్లో తప్పిదాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఎంపీ గారి సారథ్యాల్లో మన పోలవరం కాన్స్టిట్యూన్సీ అభివృద్ధిలో ముందుకెళ్తుందనడానికి ఎటువంటి ఇది లేదు. తప్పకుండా మన పోలవరాన్ని డెవలప్మెంట్ చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఉన్నారు. అలాగే రానున్న రోజుల్లో ఏదైతే గత ప్రభుత్వాల్లో కనీసం ఎక్కడ కూడా ఒక సిమెంట్ రోడ్లు ఇచ్చినటువంటి దాఖలాలు, ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన 11 నెలలకే ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో సిసి రోడ్లు, డ్రైనేజీలు, వాటర్, ఇవన్నీ కూడా మంచి మంచి ఫండ్స్ మనకి పోలవరంకి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి చేసేటువంటి ప్రతి పని ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. వారు ఏదైతే ఎన్నికల్లో మనం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాం, అలాగే వారు వేసినటువంటి ఓటుకు కూడా న్యాయం చేసే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి, అలాగే నిర్వాసితులందరూ కూడా న్యాయం చేయాలి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన ఎంపీ గారు మహేష్ గారు కూడా మంచి పట్టుదలతో ఉన్నారు. అలాగే కేంద్రం నుంచి మనకి ప్రత్యేకమైన నిధులు, అలాగే మన రాష్ట్రానికి ఏదైతే మోదీ గారు మంచి ప్రేమతో ఈరోజు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి తప్పకుండా అమరావతి అలాగే మన పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితులు పూర్తవుతుందని మేమందరం కూడా దృఢంగా నమ్ముతున్నాం. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్తుందని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాం. దేవరపల్లి మండలం ఎర్రగూడెంకు చెందిన నల్లం తులసిమణి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నందు చోటు దక్కించుకుంది. సంగీతానికి సంబంధించి స్వరాలను కీబోర్డ్ పై పలకించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించినట్లు తెలియజేస్తున్నారు. విజయవాడకు చెందిన హలిల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు పాస్టర్ అగస్టిన్ దండంగి సారథ్యంలో 2024 డిసెంబర్ 1వ తేదీన 18 దేశాల నుండి ఒకేసారి 1046 మంది కళాకారులు ఎలక్ట్రానిక్ కీబోర్డ్ ద్వారా 40 సెకండ్లలో సప్త స్వరాలను ప్లే చేసి ఇన్స్టాగ్రామ్ నందు గంటలో అప్లోడ్ చేశారు. గిన్నిస్ ప్రపంచ రికార్డులో ఇదే మొదటిసారిగా రికార్డు కాబడిందని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అడ్వకేటర్ రిచ్ స్టీఫెన్ రిచర్డ్సన్ ప్రకటించారు. ఈ సందర్భంగా విజయవాడ మెట్రోపాలిటన్ మిషన్ చర్చ్ నందు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ధ్రువపత్రాన్ని మెడల్ ను తులసిమణి అందుకున్నారు. వీణా గాత్రంలో ప్రావీణ్యం కలిగిన తులసిమణి సంగీతంలో మరింత సాధన చేస్తానని, తన విజయానికి భర్త నాగేంద్ర కుమార్ ప్రోత్సాహమే కారణమని, ఈ విజయం తన భర్తదేనని తులసి అన్నారు. తమ గ్రామానికి చెందిన మహిళ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ నందు స్థానం సంపాదించుకోవడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. నా పేరు నల్లం తులసిమణి, మాది ఈస్ట్ గోదావరి.
దేవరపల్లి మండలం ఎర్నగూడెం. నాకు సంగీతం అంటే చాలా ఇంట్రెస్ట్. నేను గాత్రం నేర్చుకుంటున్నాను. ఆయన కేసీరాజ్ శారదాదేవి గారి దగ్గర దేవరపల్లిలో. వీణ వచ్చేసి సుబ్రహ్మణ్యం గారు రాజమండ్రి, కొప్పరెడ్డి సుబ్రహ్మణ్యం గారు, ఆయన దగ్గర వీణ నేర్చుకున్నాను. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ క్లాస్లో నేను కీబోర్డ్ కూడా నేర్చుకోవడం జరిగింది. అగస్టిన్ గారి దగ్గర, ఆయన హైదరాబాద్ వాస్తవ్యులు, ఆయన దగ్గర నేను సప్తస్వరాలు ప్లే చేయడం జరిగింది. ఆయన గిన్నిస్ వరల్డ్ రికార్డులో మాకు అవకాశం ఇచ్చారు ప్లే చేయడానికి. 40 సెకండ్లు వాళ్ళు మాకు ఇచ్చారనమాట. 40 సెకండ్లో మేము 18 దేశాల వాళ్ళు పాల్గొన్నాం. ఆ 40 సెకండ్లు అప్లోడ్ చేసి ఇన్స్టాగ్రామ్లో మేము అప్లోడ్ చేసాం. ఆయన రిచర్డ్ సన్ గారికి మేము అదే అప్లోడ్ చేయడం జరిగింది. దాని నిమిత్తంగా మాకు గిన్నిస్ అవార్డు వచ్చింది. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. అగస్టిన్ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఎంతమంది పాల్గొన్నారు? 1045 మంది పాల్గొన్నామండి. దీని నిమిత్తంగా మేము చాలా సంతోషిస్తున్నాం. భవిష్యత్తులో కూడా నేను వీణ, నాకు చాలా ఇంట్రెస్ట్. వీణ, గాత్రం నేను డిప్లొమా చేస్తున్నాను, ప్రిపేర్ అవుతున్నాను అనమాట. రెండు కూడా అది చేస్తున్నాను అనమాట అండి. ఫ్యూచర్లో నేను పిల్లలకు నేర్పాలని కూడా ఆలోచన ఉంది. ఇది సంగీతం ఇంకా కొనసాగించాలి. నా జీవితకాలం నేను దీన్ని కొనసాగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇదంతా నేను ఇంత సాధించడానికి కూడా మా వారు నల్ల నాగేంద్ర కుమార్ గారే నన్ను వీణ రాజమండ్రి తీసుకెళ్ళి నేర్పించడానికి ఆయనే కారణం. దేవరపల్లి తీసుకెళ్ళి నేను అంతసేపు అయితే నేర్చుకుంటాను, అంతసేపు ఆయన కూర్చుని నాకు ఎంత ఓపికగా నన్ను తీసుకురావటం, నా విజయానికి నా భర్తే. ఇది అయితే ఆయనకే దక్కాలి. ఇంత ఈ అవార్డైనా ఒక దండైనా సరే ఆయనకి ముందు నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రపంచ ఉద్యమ మార్గదర్శి కార్ల్ మార్క్స్ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేకా ప్రభాకర్ అన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక రచయిత, కార్మిక వర్గ పోరాటాల పితామహుడు, పెట్టుబడి గ్రంథ రచయిత కామ్రేడ్ కార్ల్ మార్క్స్ 207వ జయంతి కార్యక్రమం ఆర్ఆర్పేట స్ఫూర్తి భవన్ నందు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ల వరప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు డేగా ప్రభాకర్, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య కార్ల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లర్పించారు. కార్ల్ మార్క్స్ ఆశయాలను సాధిస్తామంటూ నినాదాలు ఇచ్చి నివాళులర్పించారు. అనంతరం డేగా ప్రభాకర్, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా కార్యవర్గ సభ్యురాలు మావూరి విజయ, ఉప్పులూరి లక్ష్మి, భవానీ, గొర్లి స్వాతి, ఎర్ర వెంకటేశ్వరరావు, మంద క్రాంతి కుమార్, పాతూరి నాగేశ్వరరావు, షరీఫ్ పాల్గొన్నారు. ఆయన గతంలో ఉన్నటువంటి మార్క్స్ గతంలో ఉన్నటువంటి కొన్ని ప్రణాళికల్ని మార్క్సిజంగా మార్చి ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గానికి కావాల్సిన విధంగా మార్క్సిజాన్ని తయారు చేయడం జరిగింది. అంటే కార్మిక వర్గ పునాది పైన ఏదైతే ఈ ప్రభుత్వాలు ఏర్పడతాయో అప్పుడు ఈ దోపిడీ అనేది తగ్గుతుంది, తద్వారా కార్మిక వర్గానికి మేలు జరుగుతుందని నమ్మినటువంటి వ్యక్తి. అదేవిధంగా ప్రణాళిక కూడా ఆయన తయారు చేయడం జరిగింది. ఫ్రెడరిక్ ఏంజెల్స్ గారు సారథ్యంలో ఈయన సహకారం. కాబట్టి కార్ల్ మార్క్స్ గారు 207వ జయంతి జరుపుకుంటున్నామంటే ఈనాడు ఏదైతే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం ఉందో అది పండగ కూడా జరుపుకోవాల్సిన అవసరం. దాంతోపాటు ప్రపంచ దేశాలు సంక్షోభంలో, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే నాడు కార్ల్ మార్క్స్ గారు పెట్టుబడి గ్రంథాన్ని తెరచి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి పెట్టుబడిదారీ వర్గానికి కూడా అవసరం ఉంది. అంటే ఎప్పుడో చెప్పారు ఈ దోపిడీ వ్యవస్థ, పెట్టుబడిదారీ వ్యవస్థ తిప్పబోతుందని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కార్మిక వర్గానికి కావాల్సినటువంటి చైతన్యాన్ని అందించడానికి పెట్టుబడి గ్రంథాన్ని చదవడం కానీ, కార్ల్ మార్క్స్ గారి జీవిత చరిత్రను తిరిగి చూడడం కానీ అవసరం. అలాగే ఇప్పుడున్న ఫాసిస్టు రాజకీయాలు ఏదైతే భారతదేశంలో ఉండేటువంటి మతోన్మాద శక్తిగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలంతో నడిచే బీజేపీ ఉందో ఇది చేసేటటువంటి విధానాలపైన పోరాడాలన్నా, కార్మిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకురావాలన్నా పెట్టుబడి గ్రంథం కూడా అవసరం. ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ప్రపంచ ప్రజలకి కొత్త బంధాన్ని పరిచయం చేసి దోపిడీ లేని వ్యవస్థ, అందరికీ సమాన అవకాశాలు ఉన్న వ్యవస్థ కోసం పాటుపడడమే కాకుండా దానికి సంబంధించిన మౌలిక సూత్రాలని రాసిన కార్ల్ మార్క్స్ గారి 207వ జయంతి. ఈ జయంతిని ఏలూరు స్ఫూర్తి భవన్లో నిర్వహిస్తున్నందుకు ఏలూరు ఏరియా కమ్యూనిస్ట్ పార్టీని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం.
కార్ల్ మార్క్స్ గారు ఒక మాట చెప్తారు, నేనేమీ కొత్తగా కనిపెట్టలేదు ఈ మార్క్సిజాన్ని, నాకు ముందు ఫైర్ బ్యాక్ అలాంటి వాళ్ళు, హెగెల్ లాంటి వాళ్ళు అనేక మంది వండి మార్చారు, కానీ దాన్ని ఒక రూపానికి మాత్రమే నేను తీసుకొచ్చానని చెప్పేసి గర్వం లేకుండా ఆయన తత్వవేత్త కాకుండా పెట్టుబడి గ్రంథాన్ని రాయడం ద్వారా ప్రపంచంలో ఉన్న కార్మిక వర్గానికి దోపిడీ ఎలా జరుగుతుందో, దాన్ని ఎలా నివారించాలో, ఏ రూపమైన పోరాటాలు చేయాలో ఏమిటో అని తెలియజెప్పిన గొప్ప వ్యక్తి కార్ల్ మార్క్స్. అట్లాగే ప్రపంచ పెట్టుబడిదారుల వెన్నులో వణికి పుట్టేటట్లుగా ఆయన పార్టీ ప్రణాళికని ఎంగెల్స్ గారి సహాయంతో రాసి అది ఇంచుమించు ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లోనూ తర్జుమా చేయబడింది ఆనాటి నుంచి ఈనాటి దాకా. అందుకే ఆయన మరణించి 206 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికీ కార్మిక వర్గ హృదయాల్లో ప్రపంచం అంతా కూడా జీవించే ఉంటాడని చెప్పేసి ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నాం. రిహాబ్ సెంట్రల్ కు వెళ్లిన సినీ డైరెక్టర్ అల్లు అరవింద్ శ్రీతేజ్ ను పరామర్శించారు. డాక్టర్లను కలిసి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ కోలుకోవడం కోసం మా కుటుంబం అంతా ఎదురు చూస్తోందని తెలిపారు. శ్రీతేజ్ రోజు రోజుకి కోలుకుంటున్న విషయం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. శ్రీతేజ్ చికిత్సకు సహకరిస్తున్నాడని వైద్యులు తెలిపారు. ఇప్పటికే 2 కోట్ల రూపాయలను అల్లు అర్జున్ పుష్ప యూనిట్ సభ్యులు శ్రీతేజ్ అకౌంట్ లో డిపాజిట్ చేశారు. త్వరలోనే శ్రీతేజ్ మనందరి మధ్య సాధారణ పిల్లలా ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ పుట్టినరోజు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద భారీ కేక్ ను కట్ చేశారు. చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, సీనియర్ నాయకులు కరాటం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు కోలాహలాల మధ్య కేక్ కట్ చేశారు. పలువురు పూల బుకేలు అందజేశారు. శాలువాలతో సత్కరించారు. పూలదండలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా రోషన్ కుమార్ మాట్లాడారు. సో రావూరి గారు అంటే ఫన్ లవింగ్ అంటే రావూరి గారు. సో ముఖ్యంగా ఆయనకి 68 అంటున్నారు, కొంతమంది 45 అంటున్నారు, కొంతమంది 35 అంటున్నారు, 25 కూడా అంటున్నారు. సో ఆయన బయోలాజికల్ ఏజ్ 60+ ఉన్న సైకలాజికల్ ఏజ్ 25. ఎందుకంటే రావూరి గారు చాలా ఎనర్జీ తోటి, కమిట్మెంట్ తోటి, ప్యాషన్ తోటి ఉంటారు. ముఖ్యంగా అపోజిషన్ ఉన్నప్పుడు ఆయన పార్టీ కోసం నిలబడి చేసిన కార్యక్రమాలు కానివ్వండి, త్యాగాలు కానివ్వండి, ఆర్థికంగా అన్ని రకాలుగా అవేంటో నాకు తెలుసు. నేను అపోజిషన్లో ఇప్పుడు ఆస్పిరెంట్గా ఉన్న ట్రై చేస్తున్నప్పుడు ఏదైనా షేర్ చేసుకోవాలంటే నేను రాహుల్ గారు ఫోన్ చేసి షేర్ చేసుకునేవాడిని. ఆయన నాకు చాలా ఎప్పుడు ధైర్యం చెప్పేవారు. సో ఆ బాండింగ్ మా ఇద్దరి మధ్యలో చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు కూడా మేము అంటే ఒక ఫ్రెండ్స్ లాగానే ఉంటాము. ఏదన్నా చేసుకోవడం కానీ సరదాగా. సో ఈ రాబరీ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రినర్ అనే కాన్సెప్ట్ని మరి తీసుకొచ్చారో, మరి జిల్లాలో చింతల్పూడి కాన్స్టిట్యుయెన్సీని ఇండస్ట్రియల్ కారిడార్గా శాంక్షన్ చేశారు. సో చింతల్పూడికి ఇండస్ట్రీ రాబోతుంది. ఈ నెలలోనే మరి అక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా అందరి మధ్యలో కూడా వేసుకోబోతున్నాం. సో ఇది అందరికి కూడా గుడ్ న్యూస్. ఎంప్లాయ్మెంట్ అట్లాగే డెవలప్మెంట్ కూడా మరి మనం అనుకున్న జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే పనులు కానివ్వండి, పదవులు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, ఇంకా వ్యాపారాలు కానివ్వండి, మనం సక్సెస్ అవ్వాలంటే మనం వెయిట్ చేయాలి, ఓపికతో ఉండాలి, కమిటెడ్గా ఉండాలి. అలాగే ఈరోజు రాలేదని చెప్పి కృంగిపోకుండా మళ్ళీ రేపు ఉదయం కొత్తగా స్టార్ట్ చేసి కొత్త మైండ్ సెట్ ఉండాలని చెప్పి అది రావూరి గారి దగ్గర నేర్చుకున్నానని చెప్పి మీకు తెలియజేస్తూ, రావూరి గారికి మనస్ఫూర్తిగా బర్త్డే విషెస్ చెప్తూ ఆయనకి దేవుడు మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, పదవి, అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మరి బర్త్డే జరుపుకున్నటువంటి దాసరి శేషు గారికి, అట్లాగే గొల్లముంద్ర శ్రీనివాస్ గారికి, వారికి కూడా నేను బర్త్డే విషెస్ చెప్తున్నాను. సో వారికి మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, అట్లాగే మంచి స్థానాలు కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఒక కుటుంబ సభ్యులాగా ఎన్డీఏ కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి
ఈ యొక్క రాహుల్ గారి బర్త్డేని ఇంత గ్రాండ్గా మరి మన మధ్యలో ఇంత ఘనంగా జరుపుకున్నటువంటి మీకు నిజంగా నేను మీ మీద ఎంత ప్రేమ ఉందో అది వాళ్ళు చేసిన పనులు కనపడుతూ ఉంది. ఎందుకంటే మన మాటల కంటే మన ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి. సో అలాగే ఈ యొక్క ప్రోగ్రామ్కి వచ్చినటువంటి మరి గవర్నమెంట్ అఫీషియల్స్కి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మీడియా మిత్రులకి, ముఖ్యంగా ఎన్డీఏ కుటుంబ సభ్యులకి అందరూ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఐ వన్స్ అగైన్ విష్ రాహుల్ గారు ఏ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ హెల్దీ ఇయర్ హెడ్. థ్యాంక్ యూ. అదేవిధంగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ సైతం రావూరి కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించిన అనంతరం ఆయన జంగారెడ్డిగూడెం ఇచ్చేశారు. టీడీపీ కార్యాలయం వద్ద రావూరి కృష్ణకు పుట్టినరోజు వేడుకలు తెలియజేశారు. టీడీపీ నాయకులు పరిమి సత్యనారాయణ, పెనుమర్తి రామ్ కుమార్, మహంకాళి రామ్మోహన్, తూటుకుంట రాము తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటించింది. పోలవరం ప్రాజెక్టును సోమవారం నుంచి అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించి అక్కడ జరుగుతున్న వివిధ నిర్మాణ పనులపై ఆరా తీశారు. జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు తగు సూచనలు, సలహాలు అందజేశారు. అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్ డొన్నెల్లి, సీన్హించ్ బెర్జర్, జియాన్ ఫ్రాంకో డిసికో, డేవిడ్ పాల్ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. వీరితో పాటుగా పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం, కేంద్ర జల సంఘం అధికారులు సరబ్జిత్ సింగ్ బక్షి, రాకేష్ తేజ, అశ్విని కుమార్ వర్మ, గౌరవ్ తివారీ, హేమంత్ గౌతమ్, సిఎస్ఎంఆర్ఎస్ అధికారులు మనీష్ గుప్తా, లలిత్ కుమార్ సోలంకి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు సిఈ కె నరసింహమూర్తి, ఎంఈఐఎల్ఎఫ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు పనుల వివరాలను నిపుణుల బృందం అధికారులకు వివరించారు. నిపుణుల బృందం సభ్యులు డయాఫ్రమ్ వాల్, భూమి పటిష్టత జరుగుతున్న తీరు, ఎగువ కాపర్ డ్యాం పటిష్టత పనులు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిపుణుల బృందం తొలుత జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. మరో 2 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టే దిశగా రాకెట్ వేగంతో ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు. ఈ ప్రాజెక్టు లక్ష్యాలను ఛేదిస్తూ ముందుకు సాగుతుందని పేర్కొంటున్నారు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు వరం లాంటిదని అన్నారు. ఇప్పుడు ప్రకటనలు. ఏమండి, కిడ్నీ వైద్యం ఖరీదైందని బాధపడుతున్నారా? లేదు, మధ్యతరగతి ప్రజల కోసం రాజమండ్రిలో ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంది శ్రీ సాగర్ కిడ్నీ కేర్. జనరల్ వార్డ్ 1500 రూపాయలు మాత్రమే, సింగిల్ రూమ్ నాన్ ఏసీ 2500 రూపాయలు మాత్రమే, ఐసీయూ 6000 రూపాయలు మాత్రమే. ఏంటి, మెడలో గొట్టాలు డయాలసిస్ అంటే భయపడుతున్నారా? ఖరీదైంది అనుకుంటున్నారా? కానే కాదు. మెడలో గొట్ట వేయటాన్ని ఐజేవి అంటామండి, 7000 రూపాయలు మాత్రమే. కిడ్నీ ముక్క పరీక్ష, రిపోర్టు చేయటం అన్ని కలిపి 16,500 రూపాయలు మాత్రమే. 600 కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం కలదు. 50 మంది చిన్నపిల్లలకి కిడ్నీ బయాప్సీ చేసిన అనుభవం కలదు. చేతికి ఫిస్ట్లో లేదని బాధపడుతున్నారా? పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్, ఫిస్ట్లో ఆపరేషన్ 18,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఈ నరాలు సరిగ్గా లేవు, ఫిస్ట్లో దొరకట్లేదు, మరి ఎలాగ డయాలసిస్ అని ఇబ్బంది పడుతున్నారా? మన బతుకు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, దానికే మార్గం పర్మ్ కేర్. పాలిండ్రోమ్ 3rd జనరేషన్ పర్మ్ కేర్, మొత్తం కలిపి 35,000 రూపాయలు మాత్రమే. ఇంపోర్టెడ్ పర్మ్ కేర్. సో మనం యుఎస్ లో తయారయ్యే కేథటర్స్ మాత్రమే, యుఎస్ FDA అప్రూవ్డ్ కేథటర్స్ మాత్రమే వాడతాం. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్, రాజమండ్రి. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్, సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223 and 223 సెల్ నంబర్స్ 9169969939 and 9491970031.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు చింతచెట్టు వీధిలో దారుణ హత్య జరిగింది. వంట మాస్టర్ వల్లి భాషను కిరాతకంగా నరికేశారు. వంట మాస్టర్ వల్లి భాష కుమార్తెను వేధిస్తున్నాడంటూ సిరంగల అనిల్ పై 2021లో నమోదైన ఫోక్సో కేసు నమోదు చేశారు. ఫోక్సో కేసులో పలుసార్లు రాజీకి రావాలంటూ అనిల్ ఒత్తిడి తెచ్చారని తెలియజేస్తున్నారు. రాజీ కుదరకపోవడంతో వల్లి భాషను తెల్లవారుజామున దారుణంగా నరికి చంపినట్లు సమాచారం. కేసు నమోదు చేసిన నిడదవోలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ హత్యతో ఒక్కసారిగా నిడదవోలు ప్రాంతం ఉలిక్కిపడింది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం కృష్ణంపాలెంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి కార్ ఢీకొట్టింది. 3 వ్యక్తులకు తీవ్ర గాయాలైనట్లు తెలియజేస్తున్నారు. అన్నవరం వెళ్లుస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. గాయపడిన వారిని గోపాలపురం ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఈ మధ్య నల్లజర్ల దేవరపల్లి మధ్యలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అధికారులు పోలీసుల ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినప్పటికీ మానవ తప్పిదాల కారణంగా ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చింతలపూడి శాఖ ఆధ్వర్యంలో చింతలపూడి కొత్త బస్ స్టాండ్ లో సోమవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన ఆయిల్ మిల్, రైస్ మిల్ యజమానులు మాడా సత్యనారాయణ, మాడా శ్రీనివాసరావుల ఆర్థిక సహాయంతో ఈ చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏ సత్యనారాయణ, జె విశ్వేశ్వరరావు, ఏ రాజారావు, కె నాగచిన్నారావు, ఎస్ కిరణ్, ఎం శామ్యూల్, ఎన్ రాజా, బివిఎస్ఎన్ రాజు, గాంధీ, సత్యేంద్ర కుమార్, అప్పారావు, ఆర్టీసీ కంట్రోలర్ ఆర్ఎస్ నారాయణ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో విజయదుర్గమ్మ తల్లి ఆలయంలో ఈ నెల ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ తెలిపారు. ఈ నెల 12, 15, 23వ తేదీలలో 3 రోజుల పాటు కైంకర్యాలు జరపనున్నట్లు తెలియజేశారు. పౌర్ణమి తిథి పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీన అమ్మవారికి పల్లకి సేవ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. 15వ తేదీ మూల నక్షత్రం సందర్భంగా 30వ చండీ హోమం నేత్రపర్వంగా జరపనున్నట్లు తెలిపారు. అదే రోజు రాత్రి అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు చెప్పారు. 25వ తేదీ సాయంత్రం 7 గంటలకు మాస శివరాత్రి పురస్కరించుకుని శివపార్వతుల పంచలోహ ఉత్సవ విగ్రహాలకు పల్లకి సేవ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పూజాది కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. 3 రోజుల్లో 3 పూజా కార్యక్రమాలు భక్తులు, దాతలు, ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో ఆలయ అర్చకులు వేణుగోపాలాచారి ఆధ్వర్యంలో చేయనున్నట్లు తెలిపారు. వేరంపాలెం బాలత్రిపుర సుందరి పీఠం ప్రతినిధి ఇమ్మని శశికుమార్ నేతృత్వంలో ఆలయంలో కైంకర్యాలు నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలియజేశారు. అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమవారం ఏలూరు సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో పలు రైతాంగ సమస్యలు చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల వలన వివిధ పంటలు దెబ్బతిని రైతాంగం నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం తడిచిపోయిందని చెప్పారు. మామిడి, జీడి మామిడి, అరటి, మొక్కజొన్న, కూరగాయలు, పొగాకు తదితర పంటలకు నష్టం జరిగిందని తెలిపారు. పంటలకు జరిగిన నష్టాలను వెంటనే నమోదు చేయాలని కోరారు. పంటలకు ఏ మేరకు నష్టం జరిగిందే ఆ మేరకు నష్టాలు నమోదు చేసి నష్టం పరిహారం చెల్లించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పంటల బీమా పథకం వర్తింపజేయాలని కోరారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించాలని, భూములు కోల్పోతున్న రైతాంగానికి పూర్తిస్థాయి పరిహారం చెల్లించి న్యాయం చేయాలని కోరారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించి కోకో రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కోకో రైతులు చేస్తున్న పోరాటానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సమావేశం సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తోందని చెప్పారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సిరిబత్తుల సీతారామయ్య, జిల్లా సహాయ కార్యదర్శి కోన శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు గొండపనేని సురేష్, గుర్రం రాంబాబు, వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పంట దెబ్బతిని రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. మామిడి, అలాగే జీడి మామిడి, వరి, మొక్కజొన్న, పొగాకు, పామాయిలు
ఇతర ఉద్యాన పంటలకి తీవ్ర నష్టం జరిగినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. చాలా చోట్ల పామాయిల్ చెట్లు పడిపోయినాయి, కొబ్బరి చెట్లు పడిపోయినాయి. అట్లాగే కోప రైతులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలా చోట్ల ధాన్యం తడిచిపోయిన పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం కొనుగోలు లక్ష్యం పేరుతో ధాన్యం కొనుగోలు నిలిపివేయడం వల్ల ఇవాళ అన్నదాత ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల ఇవాళ కల్లాలను ధాన్యం తడిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. పంటలకి తీవ్ర నష్టం జరిగిన పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ జరిగిన అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టాలని వెంటనే నమోదు చేసి ఇవాళ పంట నష్టాలను లెక్కించి ఇవాళ అన్నదాతలకి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెంటనే పంట నష్టాలు నమోదు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పంట ఏ మేరకు నష్టం జరిగితే ఆ మేరకు నష్టాలని నమోదు చేసి నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు కల్లాల్లో ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జిల్లాలోని రైతాంగ సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దానికి నిధులు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి, జిల్లాలోని రైతాంగ సమస్యల్ని పరిష్కరించాలి. అదేవిధంగా కోకో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కోకో పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించి కోకో రైతులు కూడా ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ జిల్లాలో వివిధ పంటల రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళనకు మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా వర్జీనియా పొగాకు సంబంధించిన రైతులు కూడా సరైన ధర రావడం లేదు. వర్జీనియా పొగాకు రైతులు కూడా ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. కాబట్టి జిల్లాలోని రైతాంగ సమస్య చర్చిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో అనేక ఆందోళనలు చేపట్టాలని చెప్పేసి సమావేశం నిర్ణయిస్తూ ఉంది. ప్రధానంగా ఈ నెల 20వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. కార్మికులు చేస్తున్న సార్వత్రిక సమ్మెకి మేము రైతు సంఘం తరఫున సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. అదే రోజు గ్రామీణ హర్తాల్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ గ్రామీణ హర్తాల్ కార్యక్రమాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు కూడా రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యల పరిష్కారం కోసమే కాకుండా ప్రధానంగా కార్మికుల సమస్య పరిష్కారం కోసం సంఘీభావంగా పెద్ద ఎత్తున గ్రామీణ హర్తాలు నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పేసి రైతు సంఘం సమావేశం తరఫున కోరుతా ఉన్నాం. అర్జీదారుల సమస్యలను పరిష్కరించడమే కాకుండా వారిని గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి స్పష్టం చేశారు. ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి 226 దరఖాస్తులు స్వీకరించారు. విభిన్న ప్రతిభావంతులు, దివ్యాంగుల వద్దకు వేదికపై నుంచి కిందకు వచ్చి కలెక్టర్ వెట్రి సెల్వి అర్జీలు స్వీకరించి సావధానంగా విని వాటి పరిష్కార చర్యలకు సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ తో జాయింట్ కలెక్టర్ దాతురెడ్డి, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం ముక్కంటి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అందిన అర్జీలకు సత్వర పరిష్కారం అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు అందించే అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని తెలిపారు. వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీదారులకు న్యాయం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని అన్నారు. అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అదేవిధంగా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిర ఆవరణలో జిల్లా వైద్య విధాన పరిషత్ సమన్వయాధికారి డాక్టర్ పాల్ సతీష్ కుమార్, జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ ఆర్ మాలినీలతో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ రాష్ట్రీయ బాల సురక్ష రక్ష కార్యక్రమంలో భాగంగా బాలల సంపూర్ణ ఆరోగ్య రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ వాహనాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు. పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక మంచి కార్యక్రమం మీదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా బాలల ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడానికి కూడా ఇది సహాయపడుతుందని అన్నారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా గుర్తించిన లోపాలు గల పిల్లలను వారికి దగ్గరలో గల ఏలూరు, జంగారెడ్డిగూడెం నందు జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రంలకు చికిత్స కోసం తీసుకువచ్చి మరలా తిరిగి దింపే విధంగా ఉచితంగా సేవలు అందించే విధంగా ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రులకు 2 వాహనాలు సమకూర్చడం జరిగిందని అన్నారు. జిల్లాలో పుట్టుకతో
ఎంతో లోపము గల పిల్లలను ఉచితంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లి అక్కడ చికిత్స అందించి మరలా తిరిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దించే ఈ వాహనాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అలాగే శిశు సంక్షేమ శాఖ వారిని సమన్వయం చేసుకుని అందరూ చికిత్సలు పొందే విధంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజీవ్, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి శారద, ఆర్బీఎస్ కే జిల్లా ప్రోగ్రాం అధికారి కె నరేంద్ర కృష్ణ, జిల్లా మేనేజర్ బొప్పన నరేష్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్ లో ఆదివారం ఉదయం నుంచి ఈదురుగాలులు వర్షం బీభత్సం సృష్టించాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాన దంచి కొట్టింది. పల్లెపు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా చోట్ల వృక్షాల కొమ్మలు నేలరాలాయి. విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. ఆకాశం సైతం దట్టమైన నల్లమబ్బులతో దర్శనమిచ్చింది. రైతాంగం తీవ్ర నష్టాలను చవిచూశారు. జీడి మామిడికాయలు నేలరాలాయి. కళ్లల్లోనే ధాన్యం ఆరబెట్టుకున్న రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మే మాసంలో మండే ఎండలతో సతమతమై ఒక్కపోతకు గురైన ప్రజలు ఆదివారం చల్లటి గాలులు వర్షం కారణంగా కాస్త ఉపశమనం పొందారు. వాతావరణంలో విభిన్న మార్పుల కారణంగా ప్రజలు విస్తుపోతున్నారు. ఆదివారం వివాహ శుభ కార్యక్రమాలు నిర్వహించుకునేవారు ఈదురుగాలులు వర్షం కారణంగా పడరాని పాటలు పడ్డారు. మైదానాల్లో ఏర్పాటు చేసుకున్న టెంట్లు ఎగిరిపోయాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. గ్రీవెన్సల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ప్రజల నుంచి స్వీకరించిన వినతులు పాల్గొన్న జిల్లా అధికారులు. పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్ష చేపట్టిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, మొక్కజొన్న, వరి రైతులకు భరోసా ఇచ్చిన ఎంపీ. ఏలూరులో ఘనంగా విప్లవకారుడు కార్ల్ మార్క్స్ 207వ జయంతి, పాల్గొన్న టేగా ప్రభాకర్, మన్నవ కృష్ణ చైతన్య. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కించుకున్న దేవరపల్లి మండలం ఎర్రగూడెం నివాసితురాలు తులసిమణి. ఘనంగా టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ పుట్టినరోజు, పాల్గొన్న ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, ఎమ్మెల్యే రోషన్ కుమార్. వార్తలు సమాప్తం. నమస్కారం.